వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున కొక్కంటి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనము ఓటర్ ఐడికి సంబంధించి ఏదైతే అప్లై చేసుకున్నామో ప్రాసెస్, ఒక న్యూ ఓటర్ ఐడి అప్లికేషన్ కానీ, కరెక్షన్ అప్లికేషన్ కానీ, సో అడ్రస్ చేంజ్ అప్లికేషన్, వాట్ ఎవర్ ఏదైనా సరే దానికి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ అయితే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. సో అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసుకుంటానే ఇక్కడ మనకైతే రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. సో ముందుగా అయితే మీరు రిజిస్టర్ అయిపోండి. ఇక్కడ లాగిన్ ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయినా. సో లాగిన్ అయిన ఆప్షన్ వస్తుంది. సో అక్కడ మీరైతే మొబైల్ నెంబర్ అలాగే మీకు ఓటీపీ అయితే వస్తుంది. అలా పాస్వర్డ్ సెట్ చేసుకొని లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అని చూసావా, సో అక్కడ క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసిన కనుక అప్లైడ్ ఫామ్స్ ఉంది కదా, ఇక్కడైతే అప్లైడ్ ఫామ్స్లో అయితే మనము రెఫరెన్స్ ఐడి ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన స్టేట్ అయితే ఇచ్చేసింది. స్టేట్ ఇచ్చిన తర్వాత ట్రాక్ స్టేటస్ అని కొట్టండి. సో ఇక్కడైతే నాదైతే వచ్చేసింది. సో నాదైతే సబ్మిటెడ్ వచ్చి నేను లాస్ట్ ఇయర్ 11th month 28th అప్లై చేశాను. ఇప్పటికి నాకు అప్పుడే బిఎల్ఓ అనేది అపాయింట్మెంట్ అయితే ఆ రోజు వచ్చేసారు. ఒక 1 day తర్వాత యాక్సెప్టెడ్ వచ్చి December 5 అయితే యాక్సెప్ట్ చేశారు. ఫీల్డ్ వెరిఫై చేశారు. తర్వాత మనకైతే జనరేట్ చేశారండి. సో ఇది ఓవరాల్గా అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 10 to 15 days అయితే టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అయితే మనం ఇక్కడైతే ఏదైతే మనకైతే ఈ ఎపిక్ జనరేటర్ ఉందో ఆ ఎపిక్ నెంబర్తో మనము ఈ ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఇదండి వీడియో. సో ఏదైతే ఓటర్కి సంబంధించిన అయితే సిరీస్ అయితే రన్ అవుతుందో అన్ని స్టెప్ బై స్టెప్ నేను ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. సో అందరికీ ఎవరికైతే ఓటర్ ఐడి కార్డ్ అవసరం ఉంటుందో వాళ్ళైతే అందరూ ఆ వీడియోలు చూసి తప్పకుండా మీకైతే యూజ్ అవుతాయి. సో ఇదైంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.